తనకు జరిగిన అన్యాయం గురించి కన్నీళ్లతో చెప్పుకుంటూ డాక్టర్ గాయత్రి మీడియాతో సుమన్ టీవీతో మాట్లాడినటువంటి మాటలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టి వరకు వెళ్ళాయి. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయం తెలుసుకుందాం. గాయత్రి గారు మనతో పాటు ఉన్నారు. ఎస్ అండి, ఏమైంది అసలు నెక్స్ట్? డిప్యూటీ సీఎం గారు టీం అండ్ వాళ్ళ మనుషులందరూ నా కేసుని ఫార్వర్డ్ చేసి కొంచెం స్పెషల్ అటెన్షన్ పెట్టి నా కేసు ఫార్వర్డ్ అవుతుందన్న హోప్ అయితే నాకు కలిగింది మేడం. నిన్నటి నుండి వాళ్ళ పార్టీ సభ్యులు కానివ్వండి, వాళ్ళ టీం మెంబర్స్ కానివ్వండి, ఫాలోఅప్ చేసి పాప వచ్చిందా, ఏంటి, ఎలా ఉంది, ఏంటి, ఎక్కడి వరకు వచ్చిందా అంతా ఫాలోఅప్ చేసి నాది కొంచెం హోప్ అయితే నాకు క్రియేట్ అయింది. సార్ నుండి నాకు కొంచెం నా పాప వెంటనే నా దగ్గరికి చేరుతుందని. నేను కూడా మొన్న వీడియోలో కానీ మీతో చెప్తాం కానివ్వండి, కొన్ని మంది నేను చెప్పింది కాస్త వేరే విధంగా ట్రోల్స్ చేసి వేరే నెగిటివ్గా మన డిప్యూటీ సీఎం వైపు ట్రోల్స్ చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే డిప్యూటీ సీఎం గారు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కాదు సార్. ఓన్లీ డిప్యూటీ సీఎం గారు పేరు చెప్పుకుని మా అత్తయ్య తాలూరి గాయత్రీదేవి గారు రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఆయన పేరు చెప్పి ఇలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ నా కేసుని కానివ్వండి ఆ పద్ధతి యూస్ చేస్తూ ఇలా వాడుతున్నారనేదే నా ఉద్దేశం. అంతే తప్ప మన డిప్యూటీ సీఎం గారు ఎప్పుడు ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఆయనే ముందుకు వచ్చి న్యాయం చేస్తారని మళ్ళీ ఇంకోసారి నా కేసులో మళ్ళీ ప్రూవ్ అవుతుంది. నాకు తెలిసి నా పాపని ఖచ్చితంగా బేగా ఎప్పుడైతే మా ఆయన ఇప్పుడు ఎబ్స్కాండ్ అయిపోయి ఉన్నాను, మా పాపను పట్టుకెళ్ళి వెంటనే తెచ్చి నాకు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ నా పాపను అయితే వెంటనే తెప్పించి అని నేను కోరుకుంటూ, నేను వాళ్ళ చెల్లి ఇద్దరం చూస్తున్నాం సార్. మొన్న మీరు చెప్పారు పోలీసుల నుంచి కూడా నాకు సరైన న్యాయం రావలేదు, రెస్పాన్స్ సరిగా లేదని. ఇప్పుడు ఎలా ఉంది? నిన్న మీరు మాట్లాడినాక ఇది పవన్ కళ్యాణ్ గారు నోటీస్ వరకు వెళ్ళిన తర్వాత కేసు ఫాలోఅప్ ఎలా నడుస్తోంది మేడం? ముందంతా 1 month ముందంతా ఏమీ లేదు మేడం. కాకపోతే ఇప్పుడు మాత్రం గత మన 2 days నుండి వెంటనే కేసు ఫైల్ అవుతాం, వెంటనే పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటాం. ఏ గ్రౌండ్స్లో ఎలా వర్కౌట్ చేస్తే మనకి పాప వస్తుంది అని డైరెక్ట్ చేస్తాం. అండ్ ఎలా వెళ్తే మనకి పాప దక్కుతుంది, ఎంతవరకు ఎలా సేఫ్గా అన్నది అన్ని విధాలుగా వాళ్ళు ట్రై చేస్తున్నారు. అండ్ నాకు ఎప్పటికప్పుడు ఏమవుతుందో కూడా చెప్తున్నారు. సో నాకు ఈ 2 days వాళ్ళ యాక్షన్స్ కానివ్వండి, వాళ్ళ వర్క్ కానివ్వండి చూసిన తర్వాత నాకైతే హోప్ వచ్చింది. డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా నా పాపని నాకు అందజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా కనుక కొనసాగితే ఖచ్చితంగా నా పాప నా చేతికి వస్తుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మేడం. సో ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనేదో నా బాధ డిప్యూటీ సీఎం గారి వరకు రీచ్ అవుతుందని నేను విజ్ఞప్తి చేస్తుంటే అది కాస్త డిప్యూటీ సీఎం గారి ఇన్ఫ్లుయెన్స్ ఉందని అది వేరేలాగా అది ప్రోపగాండా చేస్తూ దాన్ని కాస్త వేరే విధంగా వాడుకుంటున్నారు. అది నేను కూడా ఖండిస్తున్నాను. ప్లీజ్ దయచేసి డిప్యూటీ సీఎం గారికి ఇందులో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఇంకా ఆయన ఆడబిడ్డలకి సపోర్ట్ చేస్తూ నన్ను కూడా తన చెల్లిలా భావించి సపోర్ట్ చేస్తూ నా కూతురు నా దగ్గరికి తెచ్చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఇది మరొకసారి నిరూపితమైంది డాక్టర్ గాయత్రి కేసు ద్వారా. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా ఆయన టీం ఇమీడియట్గా గాయత్రికి కాల్ చేసి ఫాలోఅప్ చేయడం జరిగింది. ఆమె అంటే మీ అత్త ఎక్కడ చేస్తున్నారు, ఏం జరుగుతోంది, అసలు పవన్ కళ్యాణ్ గారి పరపతిని ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా డీటెయిల్గా అడిగి తెలుసుకున్న తర్వాత పోలీసుల నుంచి కూడా కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. సో ఇప్పుడైతే ఆమెకి ఒక హోప్ క్రియేట్ అయింది. 23 ఏళ్ల తన కూతురు, తన తండ్రి ఏదైతే వాళ్ళ భర్త బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారో తన కూతురు తన దగ్గరికి చేరుతుంది అని ఒక హోప్తో ఆమె ముందుకు వెళ్తున్నారు. అంతే కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అయిందని చెప్తున్నారు. సో డాక్టర్ గాయత్రి చెప్పినట్టుగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టీం కూడా కేసుని ఫాలోఅప్ చేస్తున్నారు. ఆమెతో కూడా మాట్లాడడం, ఏం జరిగిందో డీటెయిల్గా అడిగి తెలుసుకున్నారు కూడా. సో దీంతో పాటు ఆడపిల్లకు అన్యాయం జరిగింది అని తన దృష్టికి వస్తే ఆయన ఏమాత్రం ఉపేక్షించరు, ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని మరొకసారి డాక్టర్ గాయత్రి కేసు ద్వారా నిరూపితమైంది.